Hello friends, నేను డాక్టర్ మౌనిక వర్కింగ్ యాజ్ ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్. ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఈజ్ ద వన్ విచ్ ఈజ్ మోస్ట్ ఆఫన్ ఆఫర్డ్ యాజ్ ట్రీట్మెంట్ టు ద పేషెంట్స్ ఎట్ ఫర్టిలిటీ సెంటర్ అండి. అది ఫాలిక్యులర్ మానిటరింగ్. సో ఒక లేడీ ఎవరైతే అప్రోచ్ అవుతున్నారో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి, షీ హ్యాస్ టు హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ వాట్ ఈస్ ఫాలిక్యులర్ మానిటరింగ్. ఎప్పుడు కూడా అందరినీ ఏమంటామంటే ఫస్ట్ వెన్ దే అప్రోచ్ ఇన్ఫర్టిలిటీ రీజన్స్కి బెస్ట్ టైం విల్ బీ సెకండ్ డే ఆఫ్ పీరియడ్ అంటాం. సో ఈ డే 2 ఆర్ బేసిక్ స్కాన్ చేయగలిగే టైం పీరియడ్ వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అంటే, వచ్చిన సెకండ్ డే రోజు వెన్ యూ డూ అ స్కాన్ వాట్ ఆల్ వీ ట్రై టు సీ ఇన్ ద స్కాన్. ఫస్ట్ వచ్చేసి యూట్రస్ అండి, పక్కనే ట్యూబ్స్ అయితే నార్మలీ ఏ పెథాలజీ లేదు అన్నప్పుడు, ఏ ఇన్ఫెక్షన్ లేదు అన్నప్పుడు ట్యూబ్స్ ఆర్ నాట్ విజిబుల్ ఆన్ అన్ అల్ట్రాసౌండ్. Now next వచ్చేసి ఓవరీస్ ఆన్ ఈదర్ సైడ్ విల్ సీ ఆఫ్ ద యూట్రస్. ఓవరీస్లో ఫాలికల్స్ అనేవి కనపడతాయి. అల్ట్రాసౌండ్ అనేది కూడా 2 రూట్స్లో చేయొచ్చు మనం. వన్ ఈజ్ ఇట్ కెన్ బి ట్రాన్స్ అబ్డామినల్, అంటే పొట్ట మీద ట్రాన్స్డ్యూసర్ పెట్టి చూస్తాము. అదర్ వన్ ఈజ్ ద ఇంటర్నల్ ట్రాన్స్ వెజైనల్ అనమాట. త్రూ ద వెజైనా వి ఇన్సర్ట్ అ లాంగ్ ప్రోబ్, దాని ద్వారా చూస్తాం. నౌ ట్రాన్స్ అబ్డామినల్ వర్సెస్ ట్రాన్స్ వెజైనల్లో వి ప్రిఫర్ ట్రాన్స్ వెజైనల్. ఎందుకు అంటే ద ప్రోబ్ ఇస్ లాంగర్, ఇట్స్ క్లోజర్ టు ద పెల్విక్ స్ట్రక్చర్స్ ఇంటర్నలీ ఇన్సర్ట్ చేసినప్పుడు. సో నాట్ జస్ట్ అబౌట్ యూట్రస్ అండ్ ఓవరీస్, ఇన్ ది ఓవరీస్ ఫాలికల్స్ని కూడా మనం బెటర్గా అప్రిషియేట్ చేయొచ్చు. సో ఓవరీ వేరు అండి, ఎగ్స్ ఆర్ డిఫరెంట్. ఎగ్స్ ఆర్ సీన్ ఇన్సైడ్ ది ఓవరీ ఆన్ స్కాన్. సో డే 2లో చూసినప్పుడు ఓవరీలో ఆల్ ఫాలికల్స్ విల్ బీ స్మాల్ ఐడియలీ. అంటే వెన్ యూ మెజర్ ఎవ్రీ ఫాలికల్ సైజ్ దే షుడ్ బీ లెస్ దెన్ 10 millimeters ఇన్ సైజ్. సో మోర్ దెన్ 10 millimeters ఆన్ డే 2 చూస్తున్నామంటే ప్రాబబ్లీ ఇట్ ఈస్ అ సిస్ట్ అనమాట, ఒక నీటి బుడగ అంతే. ఇట్ ఈస్ నాట్ అ ప్రాపర్ గుడ్ ఎగ్. సో డే 2లో 10 mm లోపల ఉండి దాని తర్వాత ఏం చేస్తామంటే విల్ కాల్ దెమ్ సీరియల్లీ అనమాట. లైక్ మేబీ ఆన్ ద 9th day 10th day రమ్మంటాం అనమాట. రమ్మన్నప్పుడు లైక్ ఈ టైంలో ఈదర్ వీ కెన్ గివ్ సమ్ ట్రీట్మెంట్ అండి, ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్తో, విచ్ ఇస్ లైక్ లెట్రజాల్ లేదా గొనాడోట్రోపిన్స్, కొంతమందిలో ఇంజెక్షన్స్ ఇచ్చి డే 9 or 10లో వచ్చినప్పుడు మళ్ళీ మనం స్కాన్ చేసి చూస్తాము. ఆ స్కాన్లో డే 2లో అన్ని లెస్ దెన్ 10 millimeters ఉన్నవి ఇప్పటికీ ఒకటి రిక్రూట్ అయ్యి గ్రో అవుతూ ఉంటుంది, ఈదర్ ఆన్ ద రైట్ సైడ్ ఆర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. సో ఈ ఫాలికల్ అన్నది ఇట్ విల్ బీ ఎనీవేర్ మేబీ అరౌండ్ 12 millimeters or 14 millimeters, అట్లా డిపెండ్స్ ఆన్ ద రెస్పాన్స్ ఇన్ ద లేడీస్ బాడీ. ఆ తర్వాత ఆల్టర్నేట్ డే స్కాన్స్ అలా పిలుస్తామండి. వీ గో ఆన్ మానిటరింగ్ ద సైజ్ ఆఫ్ దిస్ ఫాలికల్ టిల్ ఇట్ బికమ్స్ అట్లీస్ట్ 18 millimeters అండ్ అబవ్. ఎందుకు ఈ 18 అన్న డిమార్కేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే, వీ కెనాట్ సీ అన్ ఎగ్ లోపల. ఎగ్ అనేది చాలా మైక్రోస్కోపిక్గా ఉంటుంది, వీ డు నాట్ నో. బయట ఫాలికల్ని మాత్రమే వీ కెన్ అప్రిషియేట్ ఇన్ అ స్కాన్. సో ఈ ఫాలికల్ యాజ్ పర్ మోస్ట్ ఆఫ్ ద స్టడీస్ ఆర్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ వాట్ దే నోటెడ్ ఇస్ ఒక 18 millimeters అట్లీస్ట్ సైజ్ అచీవ్ చేస్తే అబవ్ దట్ లోపల ఒక మెచ్యూర్ ఎగ్ ఉన్నట్టు అర్థం అనమాట. సో ఇట్ ఈస్ రెడీ ఫర్ రిలీజ్ అని. నో ఎంతవరకు ఈ ఫాలికల్ కెన్ బీ దేర్ అంటే 18 to 24 mm వరకు పెరగచ్చు ఎనీవేర్. కొంతమందిలో 18 mm వరకు పెరిగి రిలీజ్ అవుతుంది ఎగ్, కొంతమందికి 24 millimeters సైజ్ వరకు కూడా వెళ్ళి రిలీజ్ అవ్వచ్చు ఎగ్. నో ఈ ఎగ్ రెడీగా ఉంది, ఫాలికల్ రెడీగా ఉంది అన్నప్పుడు మేము ఒక ఇంజెక్షన్ ఇస్తాం. న్యాచురల్గా కూడా బాడీలో LH సర్జ్ వచ్చి ఎగ్ రిలీజ్ అవ్వచ్చు, బట్ వై వీ ట్రై టు యాడ్ ఆన్ దిస్ HCG ఇంజెక్షన్ ఆ టైంలో రిలీజ్ అవ్వడానికి అంటే, HCG అన్న హార్మోన్ ఇట్ హ్యాస్ యాక్షన్ సిమిలర్ టు ది LH అండి బాడీలో. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైఫ్ టైం ఏదైతే HCG ఉందో హాఫ్ లైఫ్ బాడీలో, ఇట్ కెన్ స్టే ఇన్ ద బాడీ ఫర్ ఆల్మోస్ట్ అప్ టు 6 days అన్లైక్ ది LH హార్మోన్. సో ఈ HCG అన్న హార్మోన్ ఎక్కువ డేస్ ఉంటుంది కాబట్టి ఫాలికల్ నుంచి ఒక ఎగ్ విడుదల అయిపోయిన తర్వాత మిగిలిపోయిన దాన్ని కార్పస్ ల్యూటియం అంటారు. దిస్ కార్పస్ ల్యూటియం ఈజ్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎగ్ ఒకవేళ ఒక స్పర్మ్తో ఫర్టిలైజ్ అయ్యి మనకు ఎంబ్రియో తయారైంది అంటే, ఆ ఎంబ్రియో అతుక్కుని ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ద టైంలో దానికి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేసేది దిస్ కార్పస్ ల్యూటియం. సో కార్పస్ ల్యూటియం ఈజ్ ఆల్సో సో ఇంపార్టెంట్. ఈ రిలీజ్ అయింది అని ఎగ్ మనకి ఎలా కనపడుతుందంటే, ద మార్జిన్స్ మైట్ బికమ్ ఇర్రెగ్యులర్, లేదా లోపల సర్టన్ ఎకోజెనిసిటీస్ అనేది మనకు కనపడతాయి, యూట్రస్ వెనకాల ఫ్లూయిడ్ చేరుకుంటుంది. ఆల్ దీస్ ఆర్ వేరియస్ సైన్స్. అండ్ జస్ట్ ప్రయర్ టు ద ఓవ్యులేషన్ కూడా మనకి ఎలా తెలుస్తుంది, ఓకే రెడీ ఉంది ఇంకా ఎనీ టైమ్ నౌ ఇట్ మైట్ రిలీజ్ అన్ ఎగ్ అంటే, విల్ పుట్ డాప్లర్ అనమాట. డాప్లర్ అంటే ఏంటి అంటే బ్లడ్ సప్లై తెలుస్తుంది మనకు అరౌండ్ ద ఫాలికల్. ఒకవేళ మోర్ దెన్ 75% ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ దట్ ఫాలికల్ మనకు బ్లడ్ ఫ్లోస్ కనపడుతున్నాయి అంటే, దట్ మీన్స్ దెర్ ఈస్ అ గుడ్ మెచ్యూర్ ఎగ్ విచ్ ఈస్ రెడీ ఫర్ ద రిలీజ్ అని మనకు ఐడియా వస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ఓవ్యులేషన్ ఇండక్షన్. ఈ కార్పస్ ల్యూటియం తయారైన తర్వాత నెక్స్ట్ ఓవ్యులేషన్ అయింది అన్న టైంలో మనం హస్బెండ్ అండ్ వైఫ్ని కలవమంటాము, సో దట్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హై ఉంటాయి అని చెప్పేసి.
అండ్ లాటర్ హాఫ్లో ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్ అనేది మనం పెడతామండి. ఈ ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్ అంటే ఏంటి అంటే, యాజ్ ఇట్ ఈస్ కార్పస్ ల్యూటియం నుంచి మనకు ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతుంది, విచ్ ఇస్ ప్రొవైడింగ్ ద సపోర్ట్ ఫర్ ది ఎంబ్రియో ఎర్లీ పార్ట్లో. కానీ కొంతమందిలో ఏమవుతుందంటే ఆ ఫాలికల్ పెరగడంలో ఏదన్నా స్లైట్ డిఫెక్ట్ ఉండి కానీ, లేదా కార్పస్ ల్యూటియం సరిగ్గా లేకపోవడం వల్ల కానీ ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది సఫిషియంట్ అమౌంట్స్లో రిలీజ్ కాకపోవచ్చు. అలాంటి టైమ్స్లో వీ హ్యావ్ టు సప్లిమెంట్ దిస్ ప్రొజెస్ట్రాన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓరల్ ట్యాబ్లెట్స్ కానీ, లేదా వెజైనల్ సపోజిటరీస్ కానీ, సర్టెన్ జెల్ ఫార్మ్స్లో కానీ విల్ హ్యావ్ టు సప్లిమెంట్. దీన్నే మనం ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద మోస్ట్ బేసిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒక లేడీ వచ్చినప్పుడు మనం ఇచ్చేది. ఎవరిలో అయితే స్పర్మ్ కౌంట్స్ బాగా నార్మల్గా ఉండి నో అదర్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ హ్యాస్ బీన్ టేకెన్ అన్న వాళ్ళలో, సో ఫస్ట్ వన్ ఈజ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్లో ట్రై చేస్తాం. నెక్స్ట్ స్టెప్ విల్ బి ఐయుఐ అండి. ఐయుఐ ఏంటి అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ది హోల్ ప్రొసీజర్ ఇస్ ద సేమ్ యాజ్ ఓవ్యులేషన్ ఇండక్షన్. ఇట్స్ జస్ట్ దట్ ఫాలికల్ నుంచి ఒక ఎగ్ రిలీజ్ అయింది అన్న టైంలో మనం హస్బెండ్ శాంపిల్ ఇస్తే ఆ శాంపిల్ని ప్రాసెస్ చేసి మంచి కదలిక ఉండే కణాలని సపరేట్ చేసి దాన్ని లేడీ యూట్రస్లో వేస్తాం. దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ జస్ట్ అన్ ఐయుఐ ఆర్ అ ప్లెయిన్ ఓవ్యులేషన్ ఇండక్షన్ సైకిల్. థ్యాంక్ యూ. మా 49 యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి అండ్ టీమ్ వీడియోల ద్వారా ఇచ్చే సలహాలు సూచనలు పాటించండి. మేము మీ నమ్మకాన్ని నిజం చేస్తాం.